బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్లో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఝాన్సీమియాగూడ శివారులో చిరుత స్థానికులకు భయాందోళనకు గురిచేస్తోంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత తిరుగుతున్నట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన జంతువును చిరుతపులిగా అధికారులు నిర్ధారించారు. చిరుతను బంధించేందుకు పరిసరాల్లో 3 బోన్లు 10 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. బోన్లు ఏర్పాటు చేసిన చిరుత ఇంకా చిక్కకపోవడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. చిరుతపులి ఎక్కడుందా లేక వెళ్ళిపోయిందా అనే కోణంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పొలంలో కుక్కలపై చిరుత దాడి చేసి చంపేసింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. చిరుతను బంధించాలని కోరుతున్నారు. సీసీ కెమెరాల్లో కనిపించిన జంతువు జాడల్ని కనిపెట్టాలని కోరుతున్నారు. నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుతతో పాటు 2 పిల్లలు ఎయిర్పోర్టు ప్రహరీ దూకేందుకు ప్రయత్నించాయి. అయితే ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్పోర్టు కంట్రోల్ రూమ్ అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చిరుతను దాని పిల్లల్ని బంధించారు. ఆ సంఘటన మరవక ముందే మళ్లీ చిరుత ఆనవాళ్లు గుర్తించడంతో స్థానికుల్లో భయ ఆందోళనలు చెందుతున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్లో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఝాన్సీమియాగూడ శివారులో చిరుత స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిరుత తిరుగుతున్నట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన జంతువును చిరుతపులిగా అధికారులు నిర్ధారించారు. చిరుతను బంధించేందుకు పరిసరాల్లో 3 బోన్లు 10 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. బోన్లు ఏర్పాటు చేసిన చిరుత ఇంకా చిక్కకపోవడంతో స్థానికులు భయపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఝాన్సీమియాగూడకు సంబంధించిన ప్రజలు చాలా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులిత సంచారం ఎక్కువగా ఉంది. మాకు సంబంధించిన కుక్కల్ని కానీ ఆవుల మీద కానీ ఎక్కువగా దాడి చేస్తుందని కూడా వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఈవెన్ బయటకు రావడానికి కూడా వాళ్ళు చాలా జగ్గుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎగ్జాక్ట్గా ఇదే భయం వాళ్ళకి ఉన్నటువంటి నేపథ్యంలో రాత్రి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేసు ఇక్కడ వాటర్ కొలను ఉంది, చిన్నది ఒక ఇక్కడ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వాటర్ తాగినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ వాటర్ తాగింది, దాని యొక్క సంబంధించినటువంటి ఏదైతే గుర్తులు ఏదైతే ఉన్నాయో ఆ గుర్తులు అయితే చాలా స్పష్టంగా ఇక్కడ కానీ అన్నీ కూడా చాలా స్పష్టంగా కూడా మనకు కనపడుతున్నాయి. సో ఈ నుంచి వాటర్ తాగిన తర్వాత నీకు ఆల్రెడీ దాదాపు 3 బోన్స్ని అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. 3 బోన్స్తో పాటు మొత్తం 16 ట్రాప్ కెమెరాలు, నిన్న 10 ట్రాప్ కెమెరాలు, ఇవాళ మరొక 6 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా వచ్చింది. రాత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను చాలా స్పష్టంగా కనపడుతుంది మనకి ఇక్కడ బోను. ఈ బోన్ దగ్గరికి వచ్చినట్టుగా రాత్రి విజువల్స్లో వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కట్టెలు ఇక్కడ ఒక కట్టె, ఇక్కడ ఒక కట్టె, సో ఇక్కడ ఒక కెమెరా పెట్టారు, ఇక్కడ ఒక కెమెరా పెట్టారు, ఇక్కడ ఒక బోన్ ఏర్పాటు చేశారు. ఈ బోన్ ఏర్పాటు చేసిన తర్వాత చుట్టూరా ఈ చెట్ల ఆకుల్ని కూడా అంతా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటామనేసి కూడా వారు అనుకున్నారు. అయితే నైటు ఇక్కడ వరకు వచ్చింది, తర్వాత వెళ్ళిపోయినట్టుగా ఆనవాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే చిరుత పులిని ఎరవేయడానికి దాన్ని పట్టుకోవడానికి బోన్స్ ఏర్పాటు చేసిన తర్వాత లోపల బోన్లో ఒకటి కనపడుతుంది. మనం చూడండి, ఒక కుక్కను పెట్టారు. మామూలుగా అయితే ఇక్కడ మేకని కానీ గొర్రెని కానీ ఏదైనా పెడతారు, కానీ కుక్కను పెట్టడం వల్ల, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ విలేజ్లో ఎక్కువగా కుక్క మీద అది దాడి చేస్తుంది కాబట్టి ఆవుల మీద, దాని ఉద్దేశంతో కుక్కల్ని ఏర్పాటు చేస్తామనేసి కూడా వాళ్ళు అధికారులు చెప్తున్నారు. ఒకసారి ఈ బోను ఇక్కడ ఉంది కాబట్టి ఈ బోన్లోకి నేను అది అసలు ఒకవేళ ఈ వరకు వస్తే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క కేసింగ్ ఎట్లా కింద పడుతుంది, ఈ బోన్ ఎట్లా క్లోజ్ అవుతుంది, లేకపోతే దేన్ని టచ్ అయితే క్లోజ్ అవుతుంది, ఎట్లా తినగలుగుతుంది, ఎట్లా బంధించగలుగుతుందో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాక్ట్గా నైటు ఇట్లా వచ్చింది, ఇటు తచ్చాడింది, దానికి కొంచెం కుక్కకి సంబంధించిన స్మెల్ వచ్చింది, మాంసం అనేసి. సో ఇప్పుడు నేను ఇది లోపలికి వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను.
ఎందుకంటే జస్ట్ ఇది ఇట్లా అంటే చాలు, ఇది కింద పడిపోతుంది. సో దీనికి జస్ట్ ఇట్లా అలికడ వచ్చిందంటూ అక్కడ లోపల ఒక ఇది ఉంది. జస్ట్ నేను లోపలికి వెళ్తాను చూడండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా చూడండి, చాలా స్పష్టంగా ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని కానీ టచ్ చేస్తే ఈ యొక్క స్ప్రింగ్ లాంటిది ఉంటే ఆ స్ప్రింగ్ అది కిందకి వెళ్తుంది. జస్ట్ సడన్గా ఈ యొక్క గేట్ అనేది కింద పడిపోతుంది. లోపల ఆల్రెడీ ఇక్కడ ఈ ప్లేస్లో ఒక కుక్కను పెట్టారు. ఆ కుక్కకి పాపం రాత్రి నుంచి కూడా తన కుక్క బిస్కెట్లు వేసారు కానీ ఆ ఫుడ్ పెట్టలేదు. సో అది చాలా ఇబ్బంది పడుతుంది, అది వణుకుతుంది. సో దాన్ని బంధించి పెట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క జంతువు కోసం ఇంకొకటి పెట్టాల్సిన అవసరం. మామూలుగా అయితే మేక అయితే ఏమవుతుందంటే, మేక కానీ గొర్రెపిల్ల కానీ ఈ ఆకులు పెట్టడం వల్ల ఈ ఆకులు తింటుంటుంది, అప్పుడప్పుడు వచ్చి వేసిపోవచ్చు. కానీ ఇది మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది. సో ఈ ప్లేస్లో ఈ యొక్క చెక్క ఏదవుతుందో ఆ చెక్కని జస్ట్ టచ్ చేయగానే ఒక్కసారిగా ఇది ఢమాలని ఇక్కడ పడిపోతుంది. అప్పుడు ఇక్కడ లాక్ అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ దీనికి ఒక కేసింగ్ కూడా ఉంది. ఎందుకంటే అటువైపు కుక్కను పెట్టారు కాబట్టి, సో ఆ కుక్కను తినడానికి కానీ లేకపోతే ఆ గొర్రెపిల్ల పెట్టినా కూడా అక్కడ తినడానికి కానీ ఆ పులికి, చిరుత పులికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ కేసింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ. సో ఇవి ఉండడం వల్ల అది మూతి ఇట్లా పెట్టలేదు కాబట్టి కరవలేదు. సో అరుస్తుంది, అప్పుడు బంద్ చేయొచ్చు. సో తర్వాత వాళ్ళు వచ్చి దీన్ని బయట తీసుకునే అవకాశం ఉంది. సో ఈ రకంగా వీళ్ళు ఇక్కడ పెట్టారు ఈ బోన్ని. దాంతోపాటు ఇప్పుడు ఈ ప్లేస్ ఎందుకు అంటే, ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది. రాత్రుల్లో ఇక్కడెక్కడ కూడా వాటర్ దొరకదు. సో వాటర్ కోసం కంపల్సరీ ఇక్కడికే రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ కూడా ఒక ట్రాప్ కెమెరాని పెట్టారు. ఇక్కడ ఒక బోన్ ఏర్పాటు చేస్తారు. మరోవైపు అటువైపు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ అయితే అక్కడైతే పొలాలు ఉంటాయి మొత్తం. ఆ పొలాల దగ్గరనే అక్కడ మొదటగా అది సంచరించింది. ఆ సంచరించిన తర్వాత అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి దగ్గర ఈ ట్రాప్ కెమెరాలో దాని విజువల్స్ అనేది చాలా స్పష్టంగా కనపడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఇక్కడ నేను ఒకసారి రైట్ సైడ్లో చూపిస్తాను. అక్కడ ఆవులు అవన్నీ కూడా మేపుకుంటున్నారు. అక్కడ కొంచెం పచ్చడిగా ఉంది. ఆ ప్లేస్లో 3 రోజుల ముందు 2 దూడ ఆవులు వచ్చి అక్కడ గడ్డి మేస్తున్నప్పుడు అది సడన్గా వచ్చి నైట్లో ఇక్కడ కట్టేశారు. నైట్లో వచ్చినప్పుడు వాటి మీద దాడి చేసి వాటి 2టిని చంపేసింది. ఆ 2టిని చంపేయడం వల్ల ఏదైతే ఆవు ఉందో ఇప్పుడు ఆవు పాలు కూడా ఇవ్వట్లేదు. మామూలుగా అయితే రోజుకి ఉదయం 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్ల వరకు కూడా మాకు పాలు ఇస్తుండే. ఇప్పుడు ఆ 2 చనిపోయాడు కాబట్టి ఇది పాలు ఇవ్వట్లేదు, ఇది బాగా బెంగ పట్టేసుకునేది అనేసి కూడా రైతు వాపోతున్నాడు. దాంతోపాటు చాలా వరకు నాకు నష్టం జరిగిందనేసి కూడా చెప్తున్నారు. అదొక్కటే కాకుండా ఈ పక్కన ఒక డ్రాగన్ ఫ్రూట్ సంబంధించిన ఒక తోట ఉంది. ఆ తోటలోనే ఫస్ట్ మొదటిగా వచ్చింది ఆ 2 కుక్కల పైన దాడి. చాలా అంటే చాలా భీకరంగా దాడి చేసింది. ఎందుకంటే అయితే ఆ చిరుతకు సంబంధించిన పంజాలు చాలా క్లియర్గా ఏదైతే కుక్క మీద కనపడుతుంది మనకు, చీల్చేసినట్టు కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. సో అది ఒకటేమో చనిపోయింది, ఇంకోటి తప్పించుకొని మరుసటి రోజు ఒకటి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు పూర్తిగా కొంచెం నైట్ అయితే అసలు ఎవ్వరు ఉండరు ఈ ఏరియాలో. ఎట్లా అంటే 3 రోజుల నుంచి ఇప్పుడు 10 గంటలకు అయితే ఆ ఊర్లలో కూడా వాళ్ళు తలుపులు వేసుకుంటున్నారు, బయటకు కూడా రానటువంటి సిచ్యువేషన్. ఇంకా మహిళలు అయితే ఒక్కరు కూడా కనపడరు ఇక్కడ. ఓన్లీ ఏమన్నా ఎమర్జెన్సీ అయితే బయటకు వచ్చినప్పుడు కట్టెలు తీసుకొని 4-5 మంది బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మోటార్లు ఆన్ చేయడము, లేకపోతే పొలానికి నీళ్ళు పెట్టడము అవన్నీ చేసి వెళ్ళిపోతున్నారు. సో ఉదయాన్నే పూట వీళ్ళు ఎక్కువగా రైతులు కానీ పల్లెల్లో ఉన్న వాళ్ళు 4 గంటల నుంచి 6 గంటల లోపల పొలాల దగ్గరికి వస్తుంటారు, మోటార్లు వేస్తారు, అలాగే పాలు పితుక్కోవడానికి వస్తారు, ఇవన్నీ చేస్తారు. లేకపోతే ఆకుకూరలు ఎక్కువ తెంపడానికి, ఇక్కడ పూలకు బాగా పండిస్తారు, వాటిని తెంపడానికి వస్తారు. సో దాదాపు 3 రోజుల నుంచి కూడా ఆ రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయాయి. సో వస్తే వాళ్ళు కార్లో వెళ్తున్నారు, లేకపోతే బైక్లో తొందరగా వెళ్ళిపోతున్నారు. ఇంకా సాయంత్రం 6 అయిందంటే వీళ్ళ పరిస్థితి మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా నెలన్నరకు ముందు కూడా ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి సంఘటనలు ఆ గొల్లపల్లి ప్రాంత వాసులంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కాకపోతే వాళ్ళకందరికీ అపార్ట్మెంట్లు అక్కడంతా పెద్దగా కట్టుకోవడం వల్ల వాళ్ళు పెద్దగా అక్కడ బయటికి రాలేదు. ఎందుకంటే సిటీకి దగ్గర ఉంది కాబట్టి పెద్దగా అధికారులు ఏమంటున్నారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ రోజు వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి? మరి అయితే అధికారులు ఒకటే చెప్తున్నారు, మొదటగా విజువల్లో చూసినట్టు అది చిరుతపులి కాదనుకున్నారు. తర్వాత మరొక కెమెరాలో చూసిన తర్వాత అది చిరుతపులి లాగే ఉంది కాబట్టి ఎందుకైనా ఛాన్స్ తీసుకోవడం
బాగోదు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు భయాందోళనలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ డౌట్ను కూడా క్లియర్ చేసే విధంగా ఈ బోన్స్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు, మరికొన్ని కూడా బోన్స్ని ఏర్పాటు చేస్తారని చెప్తారు. ఇలాంటి అడవుల నుండి వచ్చినటువంటి జంతువులు అంత తొందరగా ట్రాప్ అవ్వు, అంత తొందరగా బోన్స్ దగ్గర రావు, ఎందుకంటే చాలా చాకచక్యంగా వ్యవహరిస్తాయి. ఎందుకంటే గతంలో కూడా రాజేంద్ర నగర్లో ఇలాంటి చిరుత సంచరించినప్పుడు అది కూడా క్షణాల్లో కూడా మిస్ అయిపోయింది, ఇప్పటి వరకు అది దొరికినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో అదంటే ఎయిర్పోర్టు మొత్తం ప్రహరీ కూడా ఉంది కాబట్టి అది ఎక్కడ వెళ్ళలేకపోయింది, ఖచ్చితంగా నీటి కుంటకు వస్తుంది కాబట్టి నీటి కోసం ఎదురు చూసింది, అది ట్రాప్లో పడింది. కానీ ఇక్కడ చాలా పెద్ద పక్కనే 1500 ఎకరాలకు సంబంధించి ఒక ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉంది, ఆ ఫారెస్ట్ ల్యాండ్ నుంచి కూడా వస్తుంటాయి అనేది కూడా చెప్తున్నారు. ఎక్కువగా ఇక్కడ తోడేళ్ళు, నక్కలు, ఇలా అడవి పిల్లులు ఇలాంటి జంతువులు కూడా గతంలో కూడా వచ్చాయని చెప్తున్నారు. కాకపోతే చిరుత సంచారం అనేది కలకలం సృష్టిస్తున్న నేపథ్యంగా పడుతుంది. సో అధికారులు కూడా ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామస్తులకి జాగ్రత్తలు చెప్పారు. ఇక్కడ ఉంటే గ్రామ సర్పంచ్ ఎవరైతున్నారో ఆయన కూడా ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు కట్టెలతో వెళ్ళండి, లేకపోతే 3-4 మీరు వెళ్ళండి, ఒంటరిగా మాత్రం మీరు వెళ్ళొద్దు అనేసి కూడా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు. నిన్న సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా వచ్చి వీళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో ఇక్కడంతా చుట్టుపక్కల అటువైపు వెళ్తే మొత్తం పొలాలే కాబట్టి వాళ్ళు అసలు లోపలికి వెళ్ళడానికే భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్, దొండ తోటలు, గులాబీలు, తర్వాత ఇవైతే తోటకూర, ఆకుకూరలు ఇవన్నీ కూడా ఎక్కువగా పండిస్తున్నారు ఇటువైపు అంతా. సో దాంట్లోకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ 2 రోజుల్లో ఒక ఐడియా అనేది వస్తుంది. ఖచ్చితంగా అది వాటర్ కోసం, ఫుడ్ కోసం ఖచ్చితంగా దాడి చేయడానికి వస్తుంది కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో. ఎందుకంటే గతంలో ఈ యొక్క బంధించినటువంటి నేపథ్యం మాకుంది కాబట్టి అటవీ శాఖలకు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎక్కడ బోన్స్ పెట్టాలి, ఎక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ రకంగా వాళ్ళు పెట్టారు. సో ఇక కుక్కను పెట్టారు కాబట్టి కుక్క అనేది మైనస్ వీక్, ఎందుకంటే అక్కడ గొర్రె పిల్లలు కానీ మేకలు కానీ పెడితే అది రైట్లో అరుస్తుంది, అరిసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని అటాక్ చేయడానికి వస్తుంది కాబట్టి అప్పుడు ఈజీగా అది బోన్లో పడుతుంది అంటున్నారు. కుక్క వల్ల లాభం లేదనేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. సో దాని తగ్గట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. స్థానికంగా ఉన్నటువంటి కొన్ని మేకల్ని, గొర్రెల్ని వాళ్ళు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. గ్రామస్తులు కానీ స్వచ్ఛందంగా బయటకు వస్తే మాత్రం కుక్కలు తీసి మేక పిల్లల్ని అందులో పెట్టడానికి వారు ప్రయత్నిస్తారు. సాయంత్రం లోపల మనకు ఏదో ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఏమన్నారు. థ్యాంక్ యూ రానా.